ప్రజలందరూ నాతో ఉన్నారు అని చెప్పుకునే ప్రజానాయకుడు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితి ఎలా చూడాలంటారు ఇది? ప్రజలందరూ ఎవరి చుట్టూ జగన్మోహన్ చుట్టూ ప్రజలందరూ ఉంటే ఆయన అసెంబ్లీకి 100% వెళ్ళేవాడు. కనీసం ఈయన పోకపోయినా కూడా వాళ్ళ 10 మంది ఎమ్మెల్యేలను పంపించేవాడు. ప్రజలు ఎవరు ఆయనతో లేరు కాబట్టి, నేను ప్రజల కోసం ఏం మాట్లాడలేను కాబట్టి అసెంబ్లీకి వెళ్ళకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు ఆయన. అసెంబ్లీకి నిజంగా ప్రజల మీద ఆయనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటే, ప్రజల తరపున పోరాడాలి అనుకుంటే అసెంబ్లీ కంపల్సరీగా వెళ్ళేవాడు. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి మినిమం 2 లక్షల శాలరీ ఉంది. కనీసం ఆ శాలరీ కన్నా న్యాయం చేసేటట్టుగా ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి కదా. అతనికి ఒకటేనండి, అహంకారి. ముందు మెయిన్ ఏంటంటే అహంకారి. నేనే రాజు నేనే మంత్రి టైపులో అహంకారి. నేను తప్ప ఎవరు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ బాగుపడకూడదు, నేనే అప్పర్ హ్యాండ్గా ఉండాలనే మనస్తత్వం. ఆయన మనస్తత్వాన్ని, ఆయన అహంకారాన్ని దేవుడు తప్ప ఎవరు ఏం చేయలేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేది ఈ జీవిత కాలంలో బుద్ధి రాదు. ప్రజలు బుద్ధి చెప్పారు, ఇంకా ఆయనకి బుద్ధి రాదు. కాబట్టి ఇంకా ఆయన ఎప్పుడు అసెంబ్లీకి ఇప్పుడు 11 మందిని గెలిచారు. నెక్స్ట్ 2029లో సింగిల్ డిజిట్ కూడా వస్తారో అది కూడా తెలియదు. ఎందుకంటే అతని వల్ల ఉపయోగం లేదని గత 5 ఏళ్లలో చూశారు. ప్రజలందరూ చూసి విసిగి వేసారి అర్థమైనా, అయ్యో రామా నీకు అనవసరంగా ఓటేసావు నాయన, ఇక నువ్వు మాకు అవసరం లేదు, ఈ రాష్ట్ర ప్రజలకి అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రజలకి అనుభవం గల నాయకుడు ఉన్నాడు, ఆయన సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మోడీ గారు ఉన్నారు. వాళ్ళు చాలు ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఏదో ఒకటి నీట్గా పరిపాలిస్తారు, నీట్గా అభివృద్ధిలోకి తీసుకొస్తారు. అందుకని నువ్వు అవసరం, నీ సేవలు ఈ రాష్ట్రానికి అవసరం లేదని ఆయన ఇంటికి సాగనంపారు. అంటే ఇప్పుడు మొన్న కూడా అన్నారు, రీసెంట్ గా అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి వచ్చినప్పుడు కూడా అన్నారు, ప్రజల్లో ఏది జంగిల్ రాజు మీద ఉన్న వ్యతిరేకతే కనపడుతుంది కదా. ఇక్కడ 6 గంటలు పట్టింది నాకు తాడేపల్లి నుంచి ఇక్కడికి రావడానికి అని చెప్పి అన్నారు కదా. మరి ఈ వ్యతిరేకత ఉన్న జనాలందరి కోసమైనా సరే అసెంబ్లీకి వెళ్ళాలి కదండి. మరి ఇప్పుడు నీ గవర్నమెంట్ పాలనలో నువ్వు గవర్నమెంట్ చేసేటప్పుడే పరదాలు కట్టుకొని వచ్చావు. నువ్వు 2019-24 దాకా జనాలకు రాంటే పరదాలు కట్టుకున్నావు. ఎందుకు కట్టుకున్నావు? నేను తప్పులు చేస్తున్నాను, ఎవడన్నా రాయేసి కొడుగుట్టేస్తాడని భయం. ఇప్పుడు అసలు నీకు జనవేడ తెచ్చారు. నీదంతా గ్రాఫిక్స్ కానీ, సాక్షి అంటేనే గ్రాఫిక్స్. మేము చూసాం. ఇప్పుడు ఆయన తాడేపల్లి నుంచి గుంటూరు రావడానికి కరెక్ట్గా 23 కిలోమీటర్లు 24 కిలోమీటర్లు ఆయన ఇంటిగా నుంచి 24 కిలోమీటర్లు నడిచి వస్తే, బాబు గారు అయితే నడిచి వచ్చేవాడు, గంటలో నడుచుకుంటా వచ్చేవాడు. 75 ఏళ్ళ వ్యక్తి నడుచుకుంటా వచ్చేవాడు. నువ్వు 52 ఏళ్ళు 53 ఏళ్ళు లేవు. అసలు నీకు జనవేడ తెచ్చారండి. నీకు ఇప్పుడు జంగిల్ రాజుకి నువ్వు అర్హుడివి, బాబు గారు కాదు. ఆయన ప్రజానాయకుడు, నువ్వు జంగిల్ రాజు నాయకుడివి. నువ్వు అసలు మనసులో ఉండాల్సినవాడు కాదు, అడవిలో ఉండాల్సినవాడివి. ఇవాళ రోడ్ల మీదకి వచ్చి జనాలను ఇబ్బంది పెట్టి నువ్వు అంటే, జనం తప్పు కూడా కాదండి. జనం ఏంటంటే కొద్దిగా దీనికి అలవాటు పడి ఉన్నారు, ఉచితాలు వాటికి అలవాటు పడి అప్పుడు ఏదో నమ్మి వేశారు. అది నిజం తెలుసుకొని ఇంకా ఆయన వల్ల కావట్లా. అందుకని చెప్పి మినిమం జనం లేకపోతే బాగోదని ఆయన ఏం చేశాడు, మినిమం అరే ఆ నాయకుడు ఫోన్ చేసి అక్కడ జనం లేరంటే, ఈ నాయకుడు ఫోన్ చేసి ఇక్కడ జనం లేరు, జనం లేకపోతే నేను రాకపోతే మీ అందరికి మళ్ళీ తాడ దిగిద్ది అని చెప్పి మినిమం అక్కడి నుంచి ఇక్కడ రావడానికి అందరు నాయకులకు ఫోన్లు చేసి వాళ్ళందరూ జన సమీకరణ చేసి, జనం ఇష్టంతో వచ్చిన వాళ్ళు ఏం కాదు, జన సమీకరణ మామూలు విషయం కాదు. బస్సులు ఆటోలు పెట్టి మనుషులకి డబ్బులు అన్ని రకరకాల ప్రలోభాలకు గురి చేసి తీసుకొచ్చిన జనమే కానీ స్వచ్ఛందంగా వచ్చే జనం జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో లేరు. జంగిల్ రాజుకి ఉదాహరణే అమాయకుడైనటువంటి జోగి రమేష్, అలాగే అంత అమాయకుడైనటువంటి అంబటి రాంబాబు వీళ్ళ మీద దాడి అంటున్నారు కదండి. మరి అమాయకులు ఇప్పుడు ఎలక్షన్ ముందు కూడా అనా ఇటు చెయ్యేసి అమాయకుడు ఏం లేదు, డబ్బులు లేవు, అమాయకుడు, ఇతనికి ఏం తెలియదు అన్నాడు. జనం తెలుసు అతను అమాయకుడా డబ్బులు లేనివాడు అనేది జనం తెలుసు కాబట్టి ఆ రోజు ఓడిచ్చారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేని. ఇంకొక ఎమ్మెల్యే దగ్గర పోయి మా నాన్న ఈ అన్న అసలు ఏమి తెలియదు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు ఈ అన్న అని చెప్పి ఆయన చెప్పాడు. భారీ మెజార్టీతో ఓడిచ్చాడు. ఇక్కడికి వచ్చి విడుదల రజనమ్మ నా చెల్లెలు అసలు అసలు టాపు తోపు తురుమని చెప్పాడు. ఇక్కడ కొడితే మళ్ళీ పేటకు పోయింది. 52,000 మెజార్టీతో ఇక్కడ కొట్టాం. అలాగే ప్రతి చోట ఆయన ఎక్కడైతే పోయి అమాయకుడు అని చెప్పాడో అక్కడ చిత్తుగా ఓడిచ్చారు. చిత్తుగా 80,000 90,000 ఓట్లతో. అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. ఇకనైనా ఆయన నిజాలు చెప్పి ఏదైనా జనంలోకి వస్తే కొద్దిగా గొప్ప ఆలోచిస్తారు. సరే అండి, జంగిల్ రాజ్యం వీటన్నిటి మీద కాదు, తీసేయండి, వాటిని కూడా వదిలేయండి కాసేపు. తిరుమల లడ్డు వ్యవహారం మాకు క్లీన్ చిట్ వచ్చిందని చెప్పి బయట పదే మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ నాయకులు కానీ, లేదా మిగతా 10 మంది ఎమ్మెల్యేలు కానీ, మరి అదే విషయం మీద అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేయొచ్చు కదా. మా క్లీన్ చిట్ వచ్చినా ఎందుకు మీరు ఇంకా దాని మీద మాట్లాడుతున్నారని పోరాటం చేయాలి కదా. మరి ఇప్పుడు అదే కదా మన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మా దగ్గర అడిగింది, అయ్యా నువ్వు బయట కాదు క్వశ్చన్ చేయండి, నువ్వు రా అసెంబ్లీలో వచ్చి అడుగు,
కల్తీ జరిగిందంటారు. ఎక్కడ జరిగింది? ఇదిగో మాకు సుప్రీంకోర్టు ఇచ్చింది, ఇదిగో క్లీన్ చిట్ ఆర్డర్ చూపించండి, మాట్లాడదాం. మేము సమాధానం చెప్పలేకపోతే మేము తప్పు. నువ్వు రా అంటే బయట అసలు ఏమిచ్చింది సుప్రీంకోర్టు? నిన్న ఏకసభ్య కమిషన్ వేసింది. సుబ్రహ్మణ్యం అనే దూతను తీసుకొచ్చాడు, మళ్ళీ ఎక్కడి నుంచో పట్టుకొచ్చాడు. ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతినేటప్పుడే వస్తాడు ఆయన, ఏదే జగన్మోహన్ రెడ్డి దూతగా. అర్థమైనా? మనోభావాలు దెబ్బతినేటప్పుడే వస్తాడు, మామూలు ఇప్పుడు రాడు ఆయన. ఎందుకన్నా మరి ఆయన ఒకడు ఇటు నుంచి ఉండవల్లి వస్తాడు, రాజమండ్రి నుంచి. వీళ్ళిద్దరు వాళ్తారు ఈ ఆంధ్రప్రదేశ్ మీద. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి నిన్న సుప్రీంకోర్టు గట్టి చీవాట్లు పెట్టింది. తిరుపతి లడ్డు అనేది 100 కోట్ల భారతీయులు, ఇప్పుడు 150 కోట్ల జనాభా ఉన్నారండి. 150 కోట్లు 120 కోట్లు హిందూ జనాభా. ఈ జనాభా మొత్తం మనోభావాలు దెబ్బతిన్నాయి. దాని మీద గవర్నమెంట్ కోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టుకి. వాళ్ళు వెళ్తే గవర్నమెంట్ కూడా వేసింది. కాబట్టి గవర్నమెంట్ ఇది కరెక్ట్ అని చెప్పి మీరే వెళ్ళిపోవచ్చు, ఏకసభ్య కమిషన్కి చేయొచ్చు విచారణ. సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ తిరస్కరించింది. దాన్ని అంటే అక్కడ విషయం ఉండబట్టేగా విషయం. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ రిపోర్ట్ ఇచ్చిందండి, 10% లోపు ఉన్నవి మా ల్యాబ్లో తేలమని చెప్పింది. తేలమంటే అక్కడ లేదండి, అర్థమా? అంటే ఇక్కడ లెస్ అంటే లేదని చెప్పి మన ఉండవల్లి గారు చెప్పారు కదా. అంటే ఆయన అంత అపర మేధావి, అసలు ఆయన మేధాతనానికి సెల్యూట్. ఎందుకంటే ఆయన లాయర్ అంటాడు. లెస్ అంటే లేనట్ట, మరి తుస్ అంటే, అందుకని వాళ్ళు తుస్ అనిపించింది. లెస్ అంటే లేనప్పుడు తుస్ అనిపించారు జనం. అది కరెక్ట్ కాదు. లెస్ అంటే 10% లోపు. 9.9 కూడా లెస్ అంటారండి. ఆ మాత్రం లెక్కలు రానైనా ఆయన ఎట్లా లాయర్ అయ్యాడు, ఎట్లా ఎంపీ చేశాడు, ఇక ఆయన విజ్ఞతగా మనం వదిలేయాలి, పెద్దవాడు కాబట్టి ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్ కానీ అన్నీ ఇచ్చింది. మొత్తం 10% లోపు ఉంది. అన్ని యానిమల్ ఫ్యాట్ కానీ. అసలు ఎవరన్నా కడుపుకి అన్నం తినేవాడు శ్రీవారి లడ్డుకి బాత్రూమ్ గడిగే పినాయిలు తీసుకొచ్చి కలిపి అసలు లప్సాన్ని కలిపొచ్చి ఏందంటే అది ఎట్లా పోతుంది? ఈ సమాజం ఎట్లా పోతుంది? ఆలోచించండి ప్రజలు. ఇప్పుడు ప్రజలు ఆలోచించండి. ఇంకా కరుడు గట్టి వైసీపీలో ఉండేవాళ్ళు కొద్దిగా ఆలోచన చేయండి. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా అండి, ఇక్కడ కులాల మధ్య రెచ్చగొట్టే విధంగా కాపు టైగర్ అంబటిని టచ్ చేశారు. ఇక మా పవర్ ఏంటో చూపిస్తామంటూ మరి నిన్న ముద్రగడ పద్మనాభరెడ్డి గారు కూడా మాట్లాడటం విన్నాం మనం. అసలు ఎలా చూడాలంటారు ఇది? ఈ ముద్రగడ పద్మనాభరెడ్డి గారు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా కాపు రిజర్వేషన్ లేదని చెప్పి అన్నాడు. 5% కాపు రిజర్వేషన్ ఇచ్చాడు. మళ్ళీ ఇచ్చినాక ఆయన మా వాళ్ళకి రాకూడదని చెప్పి రైలు రోకో చేశాడు, రైలు తగలబెట్టాడు. ఆ కేసులు ప్రథమ వీళ్ళందరూ ఏమైందంటే మంట వేసి చలి కాసుకునే రకాలు. కాపులకి ఏనాడన్నా ముద్రగడ పద్మనాభం ఏమన్నా చేశాడు? ఆయన మినిస్టర్గా కూడా చేశాడుగా గవర్నమెంట్, రామారావు గారు గవర్నమెంట్లో. నాకు తెలిసినంత వరకు బయట బోర్డు పెట్టారని తెలిసింది, కాపులు నాట్ అలౌడ్ బోర్డు పెట్టారు ఆయన అని చెప్పి తెలుసు. పెట్టి వాస్తవమే. ఆయన ఏమండి నిజమైన నాయకుడు, కాపు నాయకుడు అంటే వాళ్ళకి ఇదిగండి వంగవీటి రంగా గారు ఉంటాడు. కాపుల కోసం అందరి కోసం కష్టపడ్డాడు, ప్రజలందరి కోసం కష్టపడి వాళ్ళ కులానికి కూడా కష్టపడ్డాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, ఆయన అందరి నాయకుడు, అందరి వాడు కాదే కులానికి ఉన్నాడు. అని అంబటి రాంబాబు కాపు నాయుడు ఏంటంటే నవ్వు వస్తుంది. అసలు అంబటి రాంబాబు కాపు నాయుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు మొత్తం కంబాసం చేసుకున్నారు. అదే చెప్తున్నాడు కదా, నేను కమ్మల్ని ఎలా తిడతాను అనే మాట అంటున్నాడు కదా మళ్ళీ. అంటే టీవీలో వచ్చింది లంజా కొడకలు పంజా కొడకలు అంటే ఆయన ఫేకా? అంటే స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో తిట్టాను. స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో తిట్టడానికి మైండ్ ఉందిగా. నువ్వు లాయర్ చదువుకున్నావుగా. ఎంత ఆవేశం వచ్చినా బూతులు ఎందుకు వస్తాయి? చంద్రబాబు నాయుడు నువ్వు చేసే తప్పను, పవన్ కళ్యాణ్ గారు మీరు చేసే తప్పనండి. ఇప్పుడు మేమందరూ ఇప్పుడు టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారండి, ఎక్కడన్నా మాట దొరుకుతుందా? ఎవరిని అమ్మ బూతులు తిట్టట్లేదే, ఏదైనా క్వశ్చన్ చేస్తున్నాము. అసలు ఇక్కడ మన గవర్నమెంట్లోనే క్వశ్చన్ చేస్తున్నాం అన్న, మీరు చేస్తామన్నా చేయలేదు, మమ్మల్ని ప్రజలు అడుగుతున్నారు. ఆ టైప్లో మాట్లాడండి. ఏదైనా క్వశ్చనింగ్ చేస్తే ఎవరేం పట్టించుకోరండి, బూతులు తిడితేనే పట్టించుకుంటారు ప్రజలు. 2029 నాదే అధికారం, నేను వస్తే 2.0 పరిపాలన ఉండదు, అది మామూలుగా ఉండదు, ఓ రేంజ్ లో ఉండిద్ది అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. అదే అంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ కూడా మేకలు గొర్రెల్లా కనపడుతుంది. ఎందుకంటే మేకలని గొర్రెల్లేగా నరికేది. అంటే వీళ్ళందరి గొర్రెలు ఈ జనాలంతా నాకు ఓటేస్తారనుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కానీ జనాభా కానీ అందరు విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు. జగన్మోహన్ రెడ్డికి మొన్న 39% ఏం వచ్చింది, ఈసారి 19% కూడా రాదు. 19%. ఎందుకంటే ఆల్రెడీ మొన్న భయపిచ్చి ఓట్లు వేయించుకున్నారు, మేమే వచ్చేది అని చెప్పి. మళ్ళీ మీ పింఛన్లు తీసేస్తాం, మీ అవి తీసేస్తాం. కొంతమంది అంటే వస్తాడేమో అని భయపడి వేసిన మాట వాస్తవం. కానీ మొన్న మూమెంట్లో 2024లో ఉద్యోగస్తులు, చదువుకున్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు మాత్రం బుద్ధి చెప్పారండి. మధ్యతరగతి పీపుల్ మొత్తం బుద్ధి చెప్పారు. పైన అప్పర్ వాళ్ళు, డౌన్ వాళ్ళు కొద్దిగా భయపడ్డారు. వాళ్ళేమో మన పెట్టుబడుల మీదకి వస్తాడం, వీళ్ళేమో పథకాలు పోతాయని. కానీ మధ్య తరగతి ఉంది, వీళ్ళు మాత్రం బాగా బుద్ధి చెప్పారు. కాబట్టి అతను రావడం అనేది ఈ జన్మకు జరగని పని.